దివ్య రత్నవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకి తెలియజేయడానికి ఈ రోజు దివ్య రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మహేంద్ర బాబు గారు. నమస్తే అండి. ఓకే అండి, చెప్పండి. మనం చాలా సార్లు ఈ రత్నాల గురించి వాటి విశిష్టత గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా రత్నాలు అమ్ముతున్నాము అనేసి చాలా రకరకాల ప్రకటనలు అవి కూడా చూస్తూనే ఉన్నాం. ఒక పర్ఫెక్ట్ గా ఒక రత్నం కావాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిజంగా రత్నాలకు ప్రకటనలే అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఏ దాంట్లో గొప్పతనం ఉంటుందో దానికి ప్రకటనలు ఎందుకండి, ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది దాని సబ్జెక్ట్. సో ఈ మధ్య ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా డూప్లికేట్స్ కూడా టెక్నాలజీ పెరిగినందువల్ల డూప్లికేట్స్ వచ్చాయి. సో ఈ డూప్లికేట్స్ను మనము వీళ్ళు ఇక అమ్మాలంటే ఏం చేయాలి, ఇక దానికి ప్రకటనలు ఇవ్వాలి. సో ఈ ప్రకటనలు ఇచ్చే మెజారిటీగా చూడండి, ఇప్పుడు దివ్య డైమండ్స్ అవేర్నెస్ ఇస్తున్నాం, ప్రకటనలు కాదు. మా దగ్గరే కొనండి, మాది అలా ఉంటాయి ఇలా ఉంటాయని కాదు. మేము ఎప్పటి నుండో దివ్య డైమండ్స్ ఈజ్ గివింగ్ అవేర్నెస్. ఇక ప్రకటనలు ఎట్లా ఉంటుందంటే అందరూ అన్ని రాళ్ళు వేస్ట్, మావే బెస్ట్ అని అంటారు ఏ అర్హత లేకపోయినా. సో ప్రకటనలు ఇచ్చే మెజారిటీగా ఏవైతే ఉన్నాయో అన్నీ డూప్లికేట్స్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ అండ్ జెమ్స్ వాల్యూవర్గా నేను ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి చెప్తున్నా. 85% అబౌవ్ స్టిల్ డూప్లికేట్స్ ఉంటూనే ఉన్నాయి మార్కెట్లో. ఉండడానికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ టెక్నాలజీ పెరగడం ఒక పక్క వరం అయితే, ఇంకొక పక్క ఈ సైబర్ క్రైమ్ అనండి, ఇది స్వార్థపరుల చేతిలో పడితే అది మనకు శాపం అవుతుంది. అలాగే రత్నాల్లో కూడా విలువైన రత్నాలు చాలా రేర్గా ఉంటాయి, విలువైనవి, మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మానవాళిపై ఉంటాయి. కాబట్టి రత్నాలు చాలా వరకు డూప్లికేట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి ఎవ్రీ ఫోర్ట్నైట్. పుట్టుకురావడానికి కారణం విలువైనవి కూడా కాబట్టి. సో ఈ విధంగా ఇలాంటి డూప్లికేట్స్ ఏం కావాలి, ఏదో ప్రకటనలు ఇచ్చి వాళ్ళు రకరకాల పద్ధతుల్లో, అసలు ముఖ్యంగా జ్యోతిష్యాలయాలు, జ్యోతిష్యులు, నిజంగా జ్యోతిష్ శాస్త్రం వేరు, రత్నశాస్త్రం వేరు. జ్యోతిష్యుల బాధ్యత ఏంటంటే ఏ రత్నం సూట్ అవుతుంది చెప్పే బాధ్యత జ్యోతిష్యులది. ఇక తర్వాత రత్నాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందంటే ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటాడో రత్నశాస్త్రంలో వారు మాత్రమే దే ఆర్ ఆథరైజ్డ్ అండ్ ఎంటైటిల్డ్ టు టాక్ అబౌట్ ద జెమ్స్. ఇంకా డీలింగ్ సెకండరీ. సో ఈ విధంగా జనాలు తెలుసుకుంటే నిజంగా రత్నాలు అనేది మనిషిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన విధానాన్ని మార్చే శక్తి ఉంది రత్నాలకు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక డేటాబేస్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ కస్టమర్స్ ఉన్నారు. రత్నాలు అంత ఆలోచన విధానం మార్చేంత శక్తి దీనికి. ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ స్టడీ కూడా ఏంటంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ వెన్ యు ఆర్ వేరింగ్ ద జెమ్ స్టోన్. అది కాన్స్టెంట్గా మన బాడీలో పడడం వల్ల కూడా చాలా ఒక స్టిమ్యులేషన్, ఎన్నో ఏరియా స్టిమ్యులేట్ అవ్వడము, మనిషి పాజిటివ్గా ఆలోచించడము, దీస్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ ద సక్సెస్. సో ఈ విధంగా సైంటిఫిక్గా కూడా మనిషిపై ప్రభావం చూపిస్తాయండి. ఒక కాల్ తీసుకుందాం. అనిల్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్కారం అండి, నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/5/83. ఓకే అండి, టైం చెప్పండి. ఉదయం పూట 5 గంటలకు అనుకుంటున్నాను. ఉదయం 5 గంటలు మార్నింగ్. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారండి? సార్ ఏం పెట్టుకోలేదు, ఇప్పటి వరకు ఎలాంటి సక్సెస్ఫుల్ లేదు. సక్సెస్ అనేది జనరల్గా మనం కష్టపడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడ్డా కూడా చాలామందికి సక్సెస్ ఉండదు. అలాంటి సందర్భాలు కష్టపడడం మ్యాండేటరీ. కష్టపడ్డా మనకు కలిసి రావట్లేదంటే ఆ జాతక రీత్యా మనం ఒక కరెక్షన్ తీసుకోవాలి. జాతక రీత్యా ఏదైనా లోపం ఉంటే కష్టపడ్డ దానికి కూడా ఫలితం ఉండదు. జనరల్గా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా. సో ఇక్కడ మీరు కష్టపడాలి. కష్టంతో పాటు ఒక అదృష్టాన్ని రత్నాలు మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా ధరించాలి. తర్వాత స్టార్ రూబీ, అది కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. ఈ 2 రత్నాలు పెట్టి చూడండి. నిజంగా రత్నాలు పవిత్రమైనవి, దివ్యమైనవి అంటారు. సునీక రత్నాల చరిత్ర, ఒక రత్నం చరిత్ర చూస్తే రత్నాలు ధరించిన రాజు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ కనపడరు మనకు. ఎందుకంటే రత్నాలు అంత ప్రభావితం చేస్తాయి. కాకపోతే ఈ రోజుల్లో మీరు జాతిరత్నం పొందాలన్నా అంతే ఈక్వల్ బిగ్గెస్ట్ టాస్క్. సో ఇక్కడ ఎందుకంటే ఒక పక్క చాలా రకరకాల పద్ధతులు డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఏదేమైనా దివ్య డైమండ్స్ ఈజ్ గివింగ్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే అట్ మాదాపూర్ అండ్ టెస్టింగ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీ అంతా మాదాపూర్లో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు గణపతి షేప్లో ఉన్న పగడాన్ని 2 క్యారెట్స్ అబౌవ్ పెండెంట్గా పెట్టుకోవాలి.
అండ్ 2 క్యారెట్స్ అబో రూబీ, స్టార్ రూబీ, కుడి చేతి ఉంగరం వేలు పెట్టుకోవాలి. ఈ రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. ఎందుకంటే మీరు ఇంకోటి కూడా గమనించాలి, చాలా రకరకాల పద్ధతుల్లో ఈ అస్ట్రాలజీ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. ఇక్కడ నిజంగా శాస్త్రం చాలా గొప్పదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు నిజమైన జ్యోతిష్యులు. సో వాళ్ళు కొందరు పేరు ప్రకారము, రాశి ప్రకారము, ప్రస్తుతం నడుస్తున్న దశ ప్రకారము ఈ విధంగా చాలామంది రత్నాలను అడ్వైజ్ చేస్తారు. అది బెస్ట్ మెథడ్ కాదు. ప్రతి మనిషికి ఒక ఇండివిజువల్ హారోస్కోప్ ప్రకారం లైఫ్ లాంగ్ పెట్టుకునే రత్నాలు 2 నుండి 3 రత్నాలు మాత్రమే ఉంటాయి. అవి పెట్టుకుంటే చాలు, ప్రతి దశకు అదే పనికి వస్తాయి. సో ఇప్పుడు మేము చెప్పే అడ్వైస్ కూడా మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్. ఎందుకంటున్నానంటే గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ మన దివ్య డైమండ్స్ ఉన్నందువల్ల ఎప్పుడైనా చూడండి, ఒక ఇండివిజువల్ స్కాలర్ కంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ది ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ మోర్ అథెంటిక్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మీకు సూటబుల్ మాత్రం లైఫ్ లాంగ్గా గణపతి షేప్లో ఉన్న పగడము స్టార్ రూబీ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అంకం రావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991 డిసెంబర్ 23. డిసెంబర్ 23 అండి. 1991. ఓకే అండి, టైం చెప్పండి. 10:45 AM. 10:45 AM. ఓకే. ఇంకొకటి మళ్ళీ నన్ను రాజు అని కూడా పిలుస్తుంటారండి. పేరు కంటే సమయమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అన్నది కాల గమనం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు టైమే ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు ఇచ్చిన టైం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే మయూరు నీలం అనే రత్నం ఉంటుంది. 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. మయూరు నీలం అనే రత్నాన్ని ధరించాలి. దీంతోపాటు బ్లూ జాగర్ డైమండ్ అండి. బ్లూ జాగర్ డైమండ్ అయితే ఒక 20 సెంట్లు పైన ఉంటే సరిపోతుంది. మయూరు నీలం అయితే ఆస్ట్రేలియా నుండి వస్తుంది. 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ స్టోన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ 2 రత్నాలు పెట్టి చూడండి, ఆటోమేటిక్గా మీకే ఆ విజిబుల్ చేంజెస్ కనపడుతూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మేము క్రియేట్ చేసింది కాదండి, రత్నాలు ఎవరు తయారు చేసినవి కాదు. జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా ఏ ఒక్క పండితుడో ఏ ఒక్క ఇన్స్టిట్యూషనో డెవలప్ చేసింది కాదు. విచ్ ఈస్ దేర్ ఫ్రమ్ ద యాన్షియంట్, మనకు యుగాల నుండి వేదాల్లో కూడా ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి నిజంగా రత్నాలు అంత ప్రభావితం చూపిస్తాయి. కాకపోతే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్ అడ్వైజు, యాక్యురేట్ జెమ్ స్టోన్. ఇక్కడే చాలామంది 99% పీపుల్ ఇక్కడే మోసపోతున్నారు. అడ్వైజ్ కరెక్ట్ లేకున్నా ఎంత సర్టిఫైడ్ రత్నం పెట్టుకున్నా లాభం ఉండదు. అండ్ అడ్వైజ్ కరెక్ట్ ఉండి ఫేక్ స్టోన్ పెట్టుకున్నా లాభం ఉండదు. సో ఈ విధంగా మీరు ఒకటి గమనించాలి, కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ రత్నము పొందాలి అంటే మన దివ్య డైమండ్స్లో, అందువల్లనే దివ్య డైమండ్స్లో ఒక ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో MA PhD చదివిన క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ట్రాలజర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు మినిమంగా ఏదైతే జ్యోతిష్ శాస్త్రం మనకు మేలు కోసమే ఉంది తప్ప నష్టం కోసం లేదు. కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో చాలామంది ఎక్స్ప్లాయిటేషన్, భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. అలాంటి ఏది ఉండదండి. శాస్త్రం మన ఉపయోగం కోసమే ఉంది. అది మాత్రమే దివ్య డైమండ్స్లో చెప్తాం. దాంతోపాటు రత్నదారంతో పాటు వాట్ ఆర్ ఆల్ ద రెమెడీస్ ఉన్నాయో అన్నీ మీకు రాసి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జమీల్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం గుడ్ మార్నింగ్. నా డాక్టర్ గురించి మేడం. ఓకే అండి, మీ పాప? మా పాప. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1 మార్చ్ 2007 మేడం. ఎంత? 1 మార్చ్ 2007. ఓకే, టైం చెప్పండి. టైం 7:45 మేడం. ఎప్పుడండి? 7:45 ఎర్లీ మార్నింగ్. అర్లీ మార్నింగ్. ఓకే సార్ చెప్పండి సార్, మీ పాపకి ఏదన్నా ఆస్ట్రాలజికల్గా ఏమన్నా జెమ్ స్టోన్ అది పెట్టించారండి? చూపించాలేదు, ఎక్కడ కూడా లేదు. అయితే తన గురించి మరి ఏంటిది, ఏది పెడితే బాగుంటుంది, ఎలా ఉంటుంది తన భవిష్యత్తు గురించి? బాగుందండి. గురుడు లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి జీవితకాలంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే కనక పుష్యరాగం కుడి చేతి చూపుడుకు వెళ్ళి పెట్టాలండి. ఇది అండ్ రూబీ, ఈ 2 రత్నాలు మీ పాపకు పెట్టించండి. ఇక్కడ ఏంటంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు అవుతున్నాడు కాబట్టి జూపిటరు లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి మీరు కనక పుష్యరాగము 1 క్యారెట్ అబౌవ్ అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టవచ్చు. దీంతోపాటు రూబీ అండి. ఇక రూబీలో స్టార్ రూబీ కానీ బర్మా రూబీ కానీ ఈ రెండిట్లో ఏదైనా పెట్టవచ్చు. దీస్ ఆర్ ద టూ స్టోన్స్ అండి, లైఫ్ లాంగ్ మీ పాప పెట్టుకునేది, ప్రస్తుతం నడుస్తున్న దశ కోసం కాదు. ఈ 2 రత్నాలే అదృష్ట రత్నాలు. ఇకపోతే ఇంకా బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే రత్నాలు కొనే ముందు 1-2 సార్లు తెలుసుకోవాలంటే ఒకసారి దివ్యడమ్స్ వచ్చి చూడండి. ఎందుకంటే మా దగ్గర వచ్చి ఎంక్వైరీ చేసినా ఒక్కసారి తీసుకున్నా ఇక రత్నాలు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఎన్ని రకాలు ఉంటాయి అనేది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సేల్స్ కంటే ఇంపార్టెంట్ సబ్జెక్టే చెప్తాం. ఉపజాతి రాళ్ళు ఎలా ఉంటాయి, సింథటిక్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ మధ్య మార్కెట్లో చలామణిలో ఉన్న రాళ్ళు ఎలా ఉన్నాయి, ఆన్లైన్లలో అమ్మే రాళ్ళు ఎలా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్స్. ల్యాబొరేటరీ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇండియాలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ ఇండియాలో, మన రాష్ట్రంలో కాదు. సో ఆ క్రెడిబిలిటీని మేము కాపాడుతూ
రత్నాలను ప్రతి ఒక్కరు పెట్టుకుంటే జాతి రత్నం పెట్టుకోవాలి, లేదంటే మానేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్ ఫ్రమ్ ద మార్కెట్. మా వంతు బాధ్యతగా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యువర్గా, జమాలజిస్ట్గా మేమైతే నిరంతరం ఎప్పుడు అవేర్నెస్ అనేది ఇస్తూ ఉన్నాం. ఒకసారి వచ్చి చూడండి సార్, అండ్ మీరు కన్విన్స్ అయితేనే తీసుకోవాలి రత్నాలు. ఎందుకంటే రత్నం డూప్లికేట్ అయితే ఏమవుతుందంటే డబ్బులు పోవడమే కాకుండా సింథటిక్ స్టోన్స్ వల్ల హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ. ఎందుకంటే డూప్లికేట్స్ తయారు చేసే విధానంలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. వేరేజ్ న్యాచురల్ జెమ్ స్టోన్స్ జాతి రత్నాలు ఎలా తయారవుతున్నాయి, కొన్ని వందల కిలోమీటర్ల లోతుల భూమిలో కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది రత్నాలు తయారవడానికి. డూప్లికేట్ తయారవడానికి కొన్ని గంటల్లో. సో రెండిట్లో ఒకే వాల్యూస్ ఎలా ఉంటుంది, అపిరెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇంత వ్యత్యాసం ఉంటుంది దాని పుట్టుకలోనే. కాబట్టి జాతి రత్నమే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఫీవర్ ఉండాలి, డూప్లికేట్ అంటే డెత్ పనిష్మెంట్ ఇవ్వాలి సార్, ఎవరు అమ్మడిగా ఏంటండి? ఎస్, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి వెంకటేశ్వరరావు గారు? హలో, ఎస్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/6/1991. 91. టైం చెప్పండి. టైం 11:05 AM. ఓకే 11:05 AM. ఓకే అండి. యా 11:05. ఇది ఎవరిది సార్? మీ వాళ్ళ అబ్బాయి. బాబుదా? ఓకే సార్, ఇప్పుడు మీ బాబు సూర్యలగ్నం అవుతుంది. మీ బాబుకు పెట్టాల్సింది ఏంటంటే స్టార్ రూబీ అని ఒకటి ఉంటుందండి, విన్నారండి? ఏంటి? స్టార్ రూబీ అని ఒక రత్నం ఉంటుంది. ఎండలో పెడితే సూర్యం అని అంటారు. ఎండలో పెడితే ఒక 6 రేస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ స్టార్ రూబీ ఫస్ట్ ప్రయారిటీలో స్టార్ రూబీ పెట్టాలి. తర్వాత కనక పుష్యరాగం అండి. ఈ 2 రత్నాలు మీ బాబుకు సూటబుల్ అండి, లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఇంకా దీంతో పాటు లక్కీ కలర్స్ నెంబర్స్ మీరు ఒకసారి దివ్య డైమండ్స్ సంప్రదించండి. డీటెయిల్డ్గా లైఫ్ టైంకి ఉపయోగపడే విధంగా ఒకటే 1 పేజ్ చార్ట్ ఉంటుంది. అందులో మీకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టార్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రత్నాల వరకు మాత్రము స్టార్ రూబీ అండ్ కనక పుష్యరాగం 2 రత్నాలు సూటబుల్ అండి. 1 by 1 ప్రయారిటీ వస్తే ఫస్ట్ స్టార్ రూబీ పెట్టాలి, నెక్స్ట్ కనక పుష్యరాగం అండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామచంద్రరావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 ఓకే ఆగస్టు 5వ తారీఖు. 5వ తారీఖు. ఓకే, టైం చెప్పండి. అండ్ మార్నింగా ఈవినింగా ఏ టైంలో అండి? ఈవినింగ్ 5:30. ఓకే ఓకే చెప్పండి సార్. అయితే ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారా అండి? ఏం పెట్టుకోలేదు సార్. ఏం పెట్టుకోలేదు. ఓకే, మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీలం సూట్ అవుతుందండి మీకు. నీలం లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. నీలము జాతిపచ్చ. చాలామంది నీలం అంటే భయపడుతూ ఉంటారు అండ్ అదేదో పవర్ఫుల్ నెగిటివ్ ఉంటుందని. నిజంగా నీలం సూట్ అయితే నీలం రత్నమే పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే జాతి రత్నం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ప్రయారిటీలో మీరు నీలం పెట్టుకోవాలి, తర్వాత ఎమరాల్డ్. ఈ 2 రత్నాలు కాంబినేషన్గా పెట్టుకోండి, బాగుంటుంది. ఇవన్నీ అదృష్ట రత్నాలు మీకు. ఇక చూసుకోవాలి ఏంటంటే ఎమరాల్డ్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ దాంట్లో కూడా రత్నంలో చూసుకోవాల్సింది ఏంటంటే 4 పారామీటర్స్ చూసుకోవాలండి. తగినంత కలర్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కట్ ఉండాలి, క్యారెట్ వెయిట్ ఉండాలి. క్యారెట్ వెయిట్ నాట్ లెస్ దెన్ 1 క్యారెట్. కలరు ఒక 1 to 100 స్కేల్ మీద 35%. క్లారిటీ కూడా లాట్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉంటాయి జనరల్ ఎమరాల్డ్లో. దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉండాలి, ఏ ఉండకూడదు అనేది జెమాలజీ చెప్తుంది. సో అలాగా ఆ టైప్ ఆఫ్ పాజిటివ్ ఇంక్లూజన్స్ ఈ విధంగా చూసి పెట్టుకుంటే అదే మనకు ఎఫెక్టివ్ రత్నం అవుతుంది. ఇదంతా జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలోనే తెలుస్తుందని నేకడైతే మనం చెప్పలేము. మైక్రోస్కోప్ చేసే పని మనిషి కళ్ళు చేయవు కాబట్టి ల్యాబ్లోనే మనకు ధృవీకరణ అవుతుంది. ఏది ఎఫెక్టివ్ జెమ్ స్టోన్, ఏది పాజిటివ్ ఇంక్లూజన్స్, ఏది నెగిటివ్ అన్నది. సో దివ్య డైమండ్స్ ల్యాబ్ ఉన్నందువల్ల 1కి 2 సార్లు ప్రతి రత్నాన్ని పరీక్ష చేసి కస్టమర్కి అందించడం జరుగుతుంది. అండ్ మీకు సూటబుల్ మాత్రం ఈ 2 రత్నాలండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేసి నంబర్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం మహేంద్ర బాబు గారు. రిషి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి December 7th, 2002 మేడం. 2002. టైం చెప్పండి. టైం మేడం టైం వచ్చేసి 2:15 to 3 లోపు మేడం. ఓకే, ఎప్పుడండి? ఆఫ్టర్నూన్. ఓకే ఓకే ఆఫ్టర్నూన్ అండి. ఓకే అండ్ తర్వాత చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా అస్ట్రాలజికల్గా జెమ్ స్టోన్ పెట్టుకోవడం చూయించుకోవడం చేశారా?
లేదు లేదు సార్, చూపించుకోలేదు, పెట్టుకోలేదు. అయితే మీరు ఏంటంటే మీకు లగ్నాధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి అండ్ ఇమోషన్స్ అన్ని రెగ్యులేట్ అవుతాయి అండ్ పాజిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ డెవలప్ రావాలి, టైమ్లీ డెసిషన్స్ తీసుకోవాలంటే మీరు వైట్ కోరల్ అని ఒకటి వస్తుంది. వైట్ కోరల్ అది సముద్రం నుండే వస్తుంది. వైట్ కోరలు అది ప్రిఫరబుల్గా గణపతి షేప్లో మీకు దొరికితే తీసుకోవాలి, చాలా రేర్గా లభిస్తుంది. వైట్ కోరలు ప్లస్ అండ్ రూబీ ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. ఈ 2 రత్నాలు పెట్టండి, ఆటోమేటిక్గా లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది. అదృష్టం అనేది ఏంటండి, ప్రతిదీ కలిసి రావడమే అదృష్టం. సో ఇక్కడ చాలా వరకు దురదృష్టం ఏంటి, కలిసి రాకపోవడం. ఇక్కడ అదృష్టాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి చోట మనం ఏదైనా పని సక్సెస్ కావాలంటే అదృష్టం అనేది ఉండాలి. సో రత్నాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి నేను చెప్పినట్టు వైట్ కోరల్ గణపతి షేప్లు ఉండేది, తర్వాత రూబీ ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి, పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు దివాడి నంబర్ సేవ్ చేసుకొని దివాడి కాల్ చేయొచ్చు. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి హైదరాబాద్లో. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. నో హాలిడే అట్ మాదాపూర్ అండి. ఓకే అండి, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL Mahendra's Gem Testing Laboratory, NIIG Mahendra's International Institute of Gemology, Showroom, R&D Research and Development Department. రత్నశాస్త్రం జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతిరత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్ని ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. మహేంద్ర బాబు గారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మల్లేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? సార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం, నా గురించే. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1979 8వ నెల 20వ తారీఖు. ఓకే అండి, టైం చెప్పండి. నైట్ 12 నుంచి 1 గంట మధ్యలో మేడం. కరెక్ట్ టైం అంటే అది 1979. అవునండి, 1979 8వ నెల 20వ తారీఖు. అది ఓకే, టైం చెప్పండి. నైట్ 12 నుంచి 1 గంట మధ్యలో సార్. అది అంటే తెల్లవారితే తెల్లవారితే 8 అండి 9 అండి? లేదు 20 అండి తెల్లవారితే 20. తెల్లవారితే 20. ఓకే ఓకే రైట్. సార్ చెప్పండి సార్, ఇంతవరకు ఏమైనా జెమ్ స్టోన్ మీరు పెట్టుకున్నారా? నేను మామూలు ఇంతవరకు ఏం పెట్టుకోలేదు సార్. ఇప్పుడు స్టోర్ అనేది ఏం పెట్టుకోలేదు. కానీ ఈ మధ్య ఎందుకు కొంచెం ఏ పని చేస్తే పని అవ్వట్లేదు. అవును, కాకపోతే అందుకే ఒకసారి మీ టీవీలో చూసి ఇప్పుడు చేశాను సార్. అదే జనరల్గా ఒకటి గమనించండి, మనకి ఒక్కోసారి మనం కొన్ని సందర్భాల్లో చాలా ఎఫిషియెంట్గా చేస్తాం, కొన్ని సందర్భాల్లో మనం చేయగలిగిన పని కూడా చేయలేకపోతాం. దీనికి కారణం ఏమై ఉంటుందంటే ఈ గ్రహాల గమనంలో జరిగే మార్పులే. కాబట్టి మనం నిజంగా జ్యోతిష్ శాస్త్రం అన్నది మేక్ బిలీఫ్ సిస్టమ్ కాదు, మనం నమ్మాల్సిన సబ్జెక్టే. ఎందుకంటే ఎవరు తయారు చేసింది కాదు. ఇప్పుడు ఇది మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సి స్వాతి ముత్యం పెట్టుకోవాలండి. స్వాతి ముత్యము అండ్ పగడము ఈ 2 రత్నాలు మీరు పెట్టుకోండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇది ప్రూవ్ అయిన విషయం. నేను ఊరికే అలాటప్పగా చెప్పట్లేదు, ఎందుకంటే ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే రత్నధారణ విషయంలో
ఒక కేసు అంటే యాక్సిడెంట్ అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు, వేల మంది లక్షల మంది ఉండరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రత్నాలు వాడుతున్నారు. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషన్ అండ్ ఇన్ని విధాలుగా వాడుతున్నారు. కాబట్టి మనం రత్నాలు, కాకపోతే మన దగ్గర నవగ్రహ సిస్టమ్ ఆధారంగా, విదేశాల్లో మాత్రము జోడియాక్ సైన్ ఆధారంగా, ఈ విధంగా మల్టిపుల్ పద్ధతులు, ఈవెన్ చైనీస్లో కూడా అండ్ చైనా కంట్రీస్లో కూడా రత్నాలు, ఈవెన్ అరబిక్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో ప్రతి ఒక్క రిలీజన్లో కూడా రత్నాల ప్రస్తావన ఉంది. ఎందుకంటే రత్నాలు అంత శ్రేష్టమైన మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సహజ సిద్ధంగా మనకు భూమిలో నుండి రత్నాలు లభిస్తున్నాయి. అలాంటి రత్నాలు మనిషి పెట్టుకుంటే, నిజంగా సూటబుల్ రత్నాలు పెట్టుకుంటే మన ఆలోచన విధానం మారిపోయేంత శక్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ డీటెయిల్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు మాత్రము స్వాతి ముత్యం 2 క్యారెట్స్ పైన ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడం, ఈ 2 రత్నాలు పెట్టండి, మీకే కనపడిపోతూ ఉండదండి. మంచి జాతి రత్నాలు అయితేనే ఎఫెక్ట్ కనబడుతుంది, లేదంటే ఎఫెక్ట్ ఉండదు సరి కదా, మనం నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రత్నాల విషయంలో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. ఒకసారి వచ్చి చూడండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే అట్ మాదాపూర్, కాబట్టి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది రత్నాలు ఎలా ఉంటాయి, ఉపజాతరాలు ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా మీకు చూపించడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి అండి? నా గురించి తెలుసుకున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం గారు, నాది డేట్ ఆఫ్ బర్త్ 0506/1974 మేడం. 1974. టైం చెప్పండి. ఈవినింగ్ 5:20 5:20. ఓకే, విజయదశమి. యా భాస్కర్ గారు చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? ఇది జాతి రత్నాలతో ఏదో తెలిసిన వాళ్ళని చెప్పి లోకల్లో కనకపుష్ప రాగం ఒకటి, నీలం ఒకటి, పగడ ఒకటి వాడుతున్నారు సార్. కానీ ఎప్పటి నుంచో మీ దివ్యరాజు నాకు బాగా కోరిక ఉండే సార్, మీతో నన్ను సందర్శించుకోవడానికి ప్రయత్నం చేసాక నాకు వీలు పడలేదు సార్. ఓకే సార్, ఓకే. ఎక్కడ నుండి మాట్లాడేది మీరు? చూడండి, సడన్ గా ఆఫీస్కి వెళ్తూ మీ నెంబర్ నుంచి ఆగిపోయి చేస్తున్నాను. రైట్. మీరు ఎక్కడ నుండి సార్ మాట్లాడేది? ఖమ్మం. అయితే మీరు ఒకటి పని చేయండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎవరైతే రత్నాలు మీకు సజెషన్ చేశారో అందులో నీలం మాత్రం మీకు సూటబుల్ కాదు, అబ్సల్యూట్లీ సూటబుల్ కాదు. దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సూటబుల్ ఏంటంటే పగడము పెట్టుకోవచ్చు, తర్వాత పగడం ఒకటి అండ్ కనకపుష్ప రాగం, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. నీలం మాత్రం సూటబుల్ కాదు. ఎవరు చెప్పారు? రాంగ్ అడ్వైస్ అది, దానివల్ల నష్టపోతారు. సో ఇక్కడ మీకు సూటబుల్ మాత్రం పగడం అండి, ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడము, తర్వాత ట్రయాంగిల్ షేప్ ఉన్న కనకపుష్ప రాగం అండి. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్గా సూటబుల్. కనకపుష్ప రాగం అయితే 1 క్యారెట్ అబవ్ ఉండాలి, కుడి చేతి చూపుడు వేలుకు ఉండాలి. పగడాన్ని మాత్రం మెడలో పెండెంట్గా పెట్టుకోవచ్చు. ఇకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జాతి రత్నం ఎలా పొందాలి, ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి అన్నది మీరు బాగా 1-2 సార్లు తెలుసుకోండి. ఒకసారి దివ్య డైమండ్స్ వస్తే మీకు అన్ని ప్రాక్టికల్గా అండ్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుండి ఎఫెక్టివ్ రత్నాలు అంటారు, నాన్ ఎఫెక్టివ్ రత్నాల్లో ఉన్న వ్యత్యాసం, ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుందండి. బట్ మీకు సూటబుల్ మాత్రము పగడము అండ్ కనకపుష్ప రాగం అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? రాజేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎస్ రాజేష్ గారు చెప్పండి. జాబ్ గురించి. ఓకే అండి, ఎవరి గురించి అండి? మా వైఫ్ అండి, మా భార్య గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఓకే 2 1993. 93. టైం చెప్పండి. మార్నింగ్ 3 అండి. ఓకే, మార్నింగ్ 3. ఓకే చెప్పండి సార్, ఇంతవరకు మీ మిస్సెస్ ఏమైనా స్టోన్స్ తెచ్చుకున్నారా? ఏం తెచ్చుకోలేండి, ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. ఓకే, సో చెప్పండి. బీఈడీ చేసి ఉండే, జాబ్ గురించి ట్రై చేస్తుంది కానీ అసలు అయితే దగ్గర దాకా పోతానే వస్తలేవు. ధనకారకుడికి సంబంధించిన, గురువుకు సంబంధించిన రత్నాన్ని, కనకపుష్ప రాగాన్ని 1 క్యారెట్ అబోవ్ కుడి చేతి చూపుడు వేలు పెట్టండి. మీరు పెట్టిన 1 మంత్ లోపలనే మనకు, ఎందుకంటే పాజిటివ్గా ఉంది, టైం కూడా బాగానే ఉంది. మీరు కనకపుష్ప రాగం మంచి సర్టిఫైడ్ స్టోన్ను, ఎఫెక్టివ్ స్టోన్ను 1 క్యారెట్ అబోవ్ మీరు కుడి చేతి చూపుడు వేలు పెట్టండి. దీంతో పాటు పెట్టాల్సింది పగడం అండి. ఈ 2 రత్నాలు మీ మిస్సెస్కు అదృష్ట రత్నాలు. ఇకపోతే మీరు రత్నాల గురించి బాగా తెలుసుకోండి. దివ్య డైమండ్స్ మాదాపూర్లో ఉంది, మీకు ఒకసారి వస్తే కూడా మీకు అన్ని చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ధర్మేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. నాది 05/12/1997 మేడం. 94. ఓకే, టైం చెప్పండి. 7 to 8 మధ్యలో మేడం. మార్నింగా ఈవినింగా?
ఈవినింగ్ మేడం. ఓకే ఓకే సార్ చెప్పండి సార్. సార్ ఇది మాకు వ్యాపారం గురించి బిజినెస్ చేస్తుంది సార్. సో ఇక్కడ వ్యాపార కారకుడు మీకు లగ్నాధిపతి బుధుడు అవుతున్నాడు కాబట్టి మీరు జాతి పచ్చ పెట్టుకోవాలండి. అండ్ 2 క్యారెట్స్ అప్రాక్సిమేట్లీ 1 క్యారెట్ ఎబోనే ఉంటే సరిపోతుంది. హయ్యర్ క్వాలిటీ పోతున్నా కొద్ది మీరు ఇలా కూడా చేయొచ్చు. మీడియం క్వాలిటీ తీసుకుంటే 2 క్యారెట్స్ 3 క్యారెట్స్ పెట్టుకోవాలి. హయ్యర్ క్వాలిటీకి వెళ్తే 1 క్యారెట్ పెట్టుకున్న ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు నాట్ లెస్ దెన్ 1 క్యారెట్ అప్ టు 3 క్యారెట్స్ ఎమరాల్డ్ పెట్టుకోవాలండి. ఎమరాల్డ్ అండ్ డైమండ్ ఈ రెండు, బ్లూ జాగర్ డైమండ్ ఈ రెండు పెట్టుకోండి. వ్యాపారమే కాదు అన్ని విధాలు ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది, మానసికంగా స్థైర్యం ఉంటుంది, రైట్ టైమ్లీ డెసిషన్. నిజంగా వ్యాపారంలో కావాల్సింది ఏంటంటే టైమ్లీ డెసిషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవడం అనేది దాన్ని బట్టే సక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వ్యాపారంలో అబ్స్టకిల్స్ ఉంటే మనం తీసుకోలేకపోతాం. సో ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ ఈ 2 రత్నాలు పెట్టండి. ఎందుకంటే వ్యాపార కారకుడు కూడా బుద్ధుడు అవుతారు కాబట్టి మీకు అండ్ వాక్శుద్ధి వాక్చాతుర్యం ఇలాంటివన్నీ చాలా డెవలప్ అవుతాయి. ఎందుకంటే బుద్ధుడికి సంబంధించిన రత్నం కాబట్టి. సో కాకపోతే మంచి సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నం అయి ఉండాలి. సో అవి ఎలా ఉంటాయి అన్న దానికోసం తెలుసుకోవడం కోసం కూడా మీరు దివ్య డైమండ్స్ రావచ్చు. చూడండి, ఎలాంటి ఫోర్స్ ఉండదు మా దగ్గర. రత్నాలు ఎలా ఉంటాయి, జ్యోతిష్యులు అమ్మేటివి ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఎలా అమ్ముతున్నారు. ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ గాజు ముక్కలు అమ్ముతున్నారు చాలామంది. దొరికినప్పుడు దొరుకుతారులే దొంగలు అన్నట్టు అలా పబ్బం గడుస్తుంది. చాలామంది జ్యోతిష్యాలు 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ల్యాబ్ అని చెప్పడాలు. ఎందుకంటే దివ్య డైమండ్స్ ఈ అవేర్నెస్ ఇచ్చినందువల్ల ఇంత ఇక దాని తగ్గట్టు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సో తెలుసుకోండి అని నేను చెప్తున్నాను, 1-2 సార్లు తెలుసుకోండి. వీఆర్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భరత్ కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/10/1988. 88. ఓకే, టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ టైం 98 మేడం. 98. ఎర్లీ మార్నింగ్ టైం చెప్పండి. 6 o'clock. 6 o'clock. ఓకే చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ ఇంతవరకు ఏం పెట్టలేదు సార్. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్ ఫస్ట్ ప్రయారిటీలు పెట్టుకోవాలి. మీరు బ్లూ జాగర్ డైమండ్ 25 cents అబౌవ్ ఉండాలి. డైమండ్లో మీరు చూసుకోవాలి ఏంటంటే అండ్ వివిఎస్ క్వాలిటీ ఈఎఫ్ కలర్ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య డైమండ్లో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వచ్చినాయి. అలాంటి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ అండి. ఇంకా మీరు తెలుసుకోవాలంటే డైమండ్స్ గురించి తెలుసుకోండి. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఈ మధ్య చాలామంది అమ్మేస్తూనే ఉన్నారు. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అని. అవి డైమండ్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ల్యాబొరేటరీ గ్రోన్ ఉంటుంది. కాబట్టి అలాంటి జాతకరీత్యా మాత్రం ల్యాబొరేటరీ గ్రోన్ డైమండ్స్ ధరించకూడదు, న్యాచురల్ ధరించాలి. న్యాచురల్లో కూడా వివిఎస్ క్వాలిటీ ఈఎఫ్ కలర్ ఉండాలండి, ఎక్సలెంట్ కట్ ఉండాలి. సో ఇలాంటి ఆల్ డీటెయిల్స్ కోసం మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు, బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. థ్యాంక్ యూ మహేంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.